క్రింది వాటిలో భిన్నమైనది. ఆన్సర్ 4 వాసోప్రెసిన్. సెకండ్, ఆహారం జీర్ణమయ్యే భాగం. ఆన్సర్ 3 చిన్నపేగు. థర్డ్, అస్యకుహరంలో పాక్షికంగా జీర్ణమయ్యే ఆహారపు ముద్దను ఏమంటారు? ఆన్సర్ 4 బోలస్. మానవుని జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఆన్సర్ 2 HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఫిఫ్త్, మానవునిలో ఉన్న పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్లు దేనిలో ఉంటాయి? మానవునిలో పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్లు దీనిలో ఉంటాయి? ఆన్సర్ 2 లాలాజల గ్రంథులు, క్లోమ గ్రంథులు. సిక్స్త్, పచ్చరసంలో ఉండే ఎంజైమ్. ఆన్సర్ 4 పచ్చరసంలో ఎంజైమ్లు ఉండవు. సెవెంత్, కొవ్వులను ఎమల్సీకరణం చేసేవి. ఆన్సర్ 2 పైత్యరస లవణాలు. ఎయిత్, జీర్ణ వ్యవస్థ నాళాలు, శ్వాస వ్యవస్థ నాళాలు కింది భాగం ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆన్సర్ 2 గ్రసని. నైన్త్, కింది వాటిలో హేమోలైటిక్ అవయవంగా పనిచేసేది. ఆన్సర్ 3 1 and 2 ప్లీహం మరియు కాలేయం. 10th, శాకాహార క్షీరదాల్లో డయాస్టిమా వేటి మధ్య ఉండును? ఆన్సర్ 4 కుంతకాలు, అగ్రచర్వణకాలు. శాకాహార క్షీరదాల్లో డయాస్టిమా వేటి మధ్య ఉండును? ఆన్సర్ 4 కుంతకాలు, అగ్రచర్వణకాలు. 11th, కింది వాటిలో సరైన జత కానిది. ఆన్సర్ 1 రెనిన్ కాలేయం అన్నది రంగు. సరైనవి టైలిన్ అస్యకుహరం, పెప్సిన్ జీర్ణాశయం, ట్రిప్సిన్ క్లోమం. 12th, జీర్ణ వ్యవస్థలోని ఏ భాగాల్లో వెయిట్ 1 minute. 12th, జీర్ణ వ్యవస్థలోని ఏ భాగాల్లో పెరిస్టాల్టిక్ చలనం గమనించవచ్చు? ఆన్సర్ 4 BCD ఆహారవాహిక, చిన్నపేగు, జీర్ణాశయం. 13, సోడియం, పొటాషియం కోలేట్లు, టెరా కోలేట్లు దేనిలో ఉంటాయి? సోడియం, పొటాషియం కోలేట్లు మరియు టెరా కోలేట్లు దేనిలో ఉంటాయి? ఆన్సర్ 3 పైత్యరసం. 14th, కింది జీర్ణరసాలు అవి స్రవించే గ్రంథులను సరిగా జతపరచండి. ఆన్సర్ 2 లాలాజలం. ఈ లాలాజల గ్రంథులు. జఠర రసం. డి జఠర గ్రంథులు. పైత్యరసం. సి కాలేయం. క్లోమరసం. బి క్లోమం. ఆంత్రరసం. ఏ అంతర్గ్రంథులు. ఆన్సర్ 2 లాలాజల గ్రంథులు. 15th, జీర్ణ వ్యవస్థలోని వ్యర్థ పదార్థం. ఆన్సర్ 2 ఖైమ్. జీర్ణ వ్యవస్థలోని వ్యర్థ పదార్థం ఖైమ్. 16, ఏకకణ జీవుల్లో ఆహార సేకరణ పద్ధతి కింది వేటి ద్వారా జరుగుతుంది? ఆన్సర్ 1 శరీర ఉపరితలం ద్వారా. 17, జీర్ణక్రియలో పాల్గొనే రసాయన పదార్థాలు. ఆన్సర్ 1 ఎంజైమ్లు. జీర్ణక్రియలో పాల్గొనే రసాయన పదార్థాలు ఎంజైమ్లు. 18, పేగులో ఆహార పదార్థాల స్థితి. ఆన్సర్ 2 క్షారం. 19, అల్సర్లకు కారణం. ఆన్సర్ 2 బ్యాక్టీరియా. 20, జీర్ణ వ్యవస్థలోని పిండి పదార్థాలు చివరగా దేనిగా మారతాయి? ఆన్సర్ 2 గ్లూకోజ్గా మారతాయి.
అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం ఇది. అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం ఇది. ఆన్సర్ 1 అండాశయం. సెకండ్, శుక్రకణం అండంతో కలిసే ప్రక్రియను ఏమంటారు? శుక్రకణం అండంతో కలిసే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ 3 ఫెర్టిలైజేషన్. 3. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ భాగం శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది? పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ భాగం శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ 4 స్క్రోటం. 4th, శుక్రకణం అండం పొరలను ఎలా ఛేదిస్తుంది? కింది వాటిలో సరైన దాన్ని ఎన్నుకోండి. శుక్రకణం అండం పొరలను ఎలా ఛేదిస్తుంది? కింది వాటిలో సరైన దాన్ని ఎన్నుకోండి. ఆన్సర్ 2 అండ కవచాన్ని రసాయనాలతో కలిగించడం ద్వారా. 5th, అండం శుక్రకణాల కంటే పెద్దదిగా ఉంటుంది. ఎందుకు? సరైన దాన్ని ఎన్నుకోండి. అండం శుక్రకణాల కంటే పెద్దదిగా ఉంటుంది. ఎందుకు? సరైన దాన్ని ఎన్నుకోండి. ఆన్సర్ 2 ఫలదీకరణం అనంతరం పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. ఫలదీకరణం అనంతరం పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. అండం శుక్రకణాల కంటే పెద్దదిగా ఉంటుంది. ఎందుకు? ఫలదీకరణం అనంతరం పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. 6th, కింది వాటిలో గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపేవి సరైన దాన్ని ఎన్నుకోండి. పైవన్నీ. ఆన్సర్ 4 పైవన్నీ. సిగరెట్ పొగలోని రసాయనాలు, ఆల్కహాల్, మందులు గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపేవి పైవన్నీ. 7th, కింది వాటిని జతపరచండి. ఆన్సర్ 2 1 ఏబి బ్యాక్టీరియాలోని లైంగికోత్పత్తి విధానం. విచ్చిత్తి విత్తనాలు లేని ఫలాలు ఏర్పడే ప్రక్రియ. ఏ పార్థినోకార్పీ ఈస్టులోని అలైంగిక విధానం. డి కోరకి భవనం పార్థినోజెనిసిస్. సి తేనెటీగలు, చీమలు, కందిరీగలు. రైజోపస్లో ప్రత్యుత్పత్తి విధానం. ఈ సిద్ధబీజాలు. ఆన్సర్ 2 1B 2A 3D 4C 5A. 8th, ఫెర్ను మొక్కలోని ఆకు అడుగు మచ్చలను ఏమంటారు? ఆన్సర్ 3 సోరై. 9th, కింది వాటిని జతపరచండి. ఆన్సర్ 4 1B భూచర జంతువుల్లో ఫలదీకరణ విధానం అంతర ఫలదీకరణం. 2A మానవుల్లో ఫలదీకరణం జరిగే ప్రదేశం ఫాలోపియన్. 3D జరాయువు ఏర్పడే సమయం. 3D 12వ వారం. 3 నెలల పిండం. 4E భ్రూణం. 3 నెలల పిండం భ్రూణం. మానవుని గర్భావధి కాలం 280 రోజులు. 10th, సోము తన ఇంటిలో తోకను కోల్పోయిన బల్లి తిరిగి మళ్ళీ ఏర్పరచుకోవడం గమనించాడు. ఇది ఏ ప్రక్రియ? ఆన్సర్ 2 పునరుత్పత్తి ప్రక్రియ. 11th, బాహ్య ఫలదీకరణం కంటే అంతర ఫలదీకరణం మెరుగైనది ఎందుకంటే? ఆన్సర్ 3 ABD అంతర ఫలదీకరణంలో పిండానికి రక్షణ ఉంటుంది. అంతర ఫలదీకరణంలో ఫలదీకరణ అవకాశాలు ఎక్కువ. అంతర ఫలదీకరణలో పోషణ సదుపాయాలు ఎక్కువ. 12th, కింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. ఆన్సర్ 4 3 2 1 4. శుక్రోత్పాదక నాళికలు, శుక్రనాళికలు, శుక్రవాహికలు, శుక్రాశయం. శుక్రోత్పాదక నాళికలు, శుక్రనాళికలు, శుక్రవాహికలు, శుక్రాశయం. 3 2 1 4. 13 పురుష ప్రత్యుత్పత్తిలోని ప్రశేకం ద్వారా. ఆన్సర్ 2 1 3 మూత్రం ప్రయాణిస్తుంది, శుక్రం ప్రయాణిస్తుంది. 14th, గర్భావధి చివరి కాలంలో క్షీర గ్రంథుల్లో పోగయ్యి శోషరసాన్ని పోలిన ద్రవం.
గర్భావతి చివరి కాలంలో క్షీరగ్రంథుల్లో పోగయ్యి శోషరసాన్ని పోలిన ద్రవం. ఆన్సర్ 4 పైవన్నీ. ముర్రుపాలు, ప్రథమ స్తన్యం, కోలోస్ట్రమ్ పైవన్నీ. 15 కింది వాటిలో సరైన వాక్యం. ఆన్సర్ 3 రెండు సరైనవే. పార్థినోజెనిసిస్ విధానంలో ఏర్పడిన ఏకస్థితిక పిల్లజీవులు మగజీవులు. పార్థోజెనిసిస్ విధానంలో ఏర్పడిన ద్వయస్థితిక పిల్లజీవులు ఆడజీవులు. ఏకస్థితిక మగజీవులు, ద్వయస్థితిక ఆడజీవులు. 16 శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం. 1 ఎపిడిడిమిస్. 17 కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. 2 ఏబి సరైనవి కాదు. ట్యూబెక్టమీ పురుషులకు నిర్వహిస్తారు, వ్యాసెక్టమీ స్త్రీలకు నిర్వహిస్తారు అన్నది రాంగ్. వ్యాసెక్టమీ పురుషులకు నిర్వహిస్తారు. సరైనవి కండోమ్ తాత్కాలిక గర్భ నిరోధక సాధనం, కాపర్ టీ స్త్రీ. 18 క్రింది వాటిని జతపరచండి. 3 ఆన్సర్. 1D G1 దశ కణపరిమాణం. S దశ 2C DNA సంశ్లేషణం. G2 దశ B కణాంగాల విభజన. M దశ సమవిభజన జరిగే దశ. 19 సమవిభజనలో ఉన్న వివిధ ప్రావస్థల మధ్య గల క్రియాత్మక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఏ శాస్త్రవేత్తలు కణ సంలీన ప్రక్రియను ఉపయోగించి ప్రయోగాలు చేశారు? సమవిభజనలో ఉన్న వివిధ ప్రావస్థల మధ్య క్రియాత్మక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఏ శాస్త్రవేత్తలు కణ సంలీన ప్రక్రియను ఉపయోగించి ప్రయోగాలు చేశారు? ఆన్సర్ 2 పోటు నరసింహారావు జాన్సన్. 20 గాయం తగిలితే కొద్ది రోజుల్లో గాయం మానిపోతుంది. ఆ ప్రాంతంలో జరిగే కణ విభజన. ఆన్సర్ 2 సమవిభజన. 21 కింది వాటిలో ఏ మొక్కల్లో పిండం విత్తనంగా ఎదిగే వరకు దానితో పాటు అంకురోత్ఛదం పెరుగుతుంది? ఏ మొక్కల్లో పిండం విత్తనంగా ఎదిగే వరకు దానితో పాటు అంకురోత్ఛదం పెరుగుతుంది? ఆన్సర్ 3 మొక్కజొన్న. 22 పిండకోశంలో ద్వయస్థితిలో ఉండే కణం. ఆన్సర్ 2 సహాయ కణాలు. పిండకోశంలో ద్వయస్థితిలో ఉండే కణం సహాయ కణాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.